అదే ప్రఖ్యాతిగాంచిన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హిందువులకు అది కలియుగ వైకుంఠం. అలాంటి పుణ్యక్షేత్రంలో భక్తులు ఆటోవాలా నిలువు దోపిడీకి గురవుతున్నారు. ప్రజా రవాణాను నియంత్రించి ఆటో ఎక్కక తప్పని పరిస్థితిని కల్పించి అడ్డంగా దోచేస్తున్నారు. జీవితం మొత్తంలో తిరుమల శ్రీవారిని క్షణకాలమైనా దర్శించుకుంటే చాలని ప్రతి హిందువు భావిస్తారు. అయితే నడక మార్గంలో వెళ్లే భక్తులకు గతంలో టైం స్లాట్ టోకెన్స్ ఇచ్చేవారు. నడకదారి టోకెన్లతో మొక్కులు తీర్చుకోవడమే కాకుండా దర్శనం కూడా గ్యారంటీ అవుతుందని భావించి చాలా మంది భక్తులు నడకదారిని ఎంచుకునేవారు. అయితే ఇటీవలి కాలంలో చిరుతపులి బూతు చూపి గత పాలకులు అలిపిరి మార్గంలో భక్తులకు టైం స్లాట్ టోకెన్స్ ఆపివేశారు. కేవలం శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రమే రోజుకు 3 నుంచి 5,000 టోకెన్స్ ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భక్తులు నమ్మకాన్ని, టోకెన్స్ కు ఉన్న డిమాండ్ను వాడుకొని భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు ఆటో వాళ్లు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి శ్రీవారి మెట్టు మార్గం వరకు ఎక్కడికక్కడ నిలువు దోపిడీ జరుగుతోంది. దీనిపై బిగ్ టీవీ పరిశోధనాత్మక వార్తలను ప్రసారం చేసింది. తిరుపతి శ్రీనివాస మంగాపురం వరకు చేరుకోవడానికి అరగంట పడితే అక్కడి నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రాంతానికి చేరుకోవడానికి 5 గంటల సమయం పడుతోంది. దీనికి భక్తులు చెల్లిస్తున్న ఛార్జెస్ కూడా 200 నుంచి 500 వరకు ఉంటోందని వాపోతున్నారు. స్థానికంగా ఆటో మాఫియాతో పాటు తాజాగా ద్విచక్ర వాహనదారులు కూడా రెచ్చిపోయి ఈ దందా చేసేస్తున్నారు. పాలకులు ఎవరైనా సరే వీరి దందా మాత్రం అస్సలు ఆగడమే లేదు. తిరుపతి నుంచి శ్రీనివాస మంగాపురం, అక్కడి నుంచి ఎల్ఎన్టీ చెక్ పోస్ట్ వరకు ఓ ఛార్జ్, అక్కడి నుంచి శ్రీవారి మెట్టు మార్గం వరకు పూర్తి స్థాయిలో దోపిడీ జరుగుతోంది. తెల్లవారుజాము నుంచి అంచెలంచెలుగా వాహనాలు వదులుతున్నారు. అయితే ఆ వాహనాల్లో ఆటోలు ముందుంటాయి. వ్యక్తిగత వాహనాలు, ప్రజా రవాణాకు చెందిన వాహనాలు ముందుకు రాకుండా ఆటో వారు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఎల్ఎన్టీ చెక్ పోస్ట్ నుంచి ద్విచక్ర వాహనదారుల దందా చేస్తున్నారు. వీరి చెక్ పోస్ట్ వద్ద నుంచి 3 కిలోమీటర్స్ దూరానికి అంటే ఏకంగా 200 నుంచి 500 వరకు వసూలు చేస్తూ ఉంటారు. వ్యక్తిగత వాహనాల్లో వచ్చిన వారు సుదూర ప్రాంతాలలో తమ వాహనాలను పార్కింగ్ చేసేసి ఆటోస్, ద్విచక్ర వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారు. అంటే ఈ దందాలో భాగస్వాములు ఎవరు? పోలీసులా, టీటీడీ సెక్యూరిటీ సిబ్బందా, లేక ఆర్టీఓ సిబ్బందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నడక మార్గం ఏదైతే శ్రీవారి మెట్టు మార్గంలో 5,000 వరకు శ్రీవారి దర్శనానికి సంబంధించిన టోకన్ల ఇష్యూ వ్యవహారంలో పెద్ద ఎత్తున గత కొంతకాలంగా శని ఆదివారాలు వచ్చిందంటే భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. తాజాగా మనం చూడవచ్చు, సుమారు 1 కిలోమీటర్ మేడ ఇటు నుంచి వాహనాలను ఆపివేసిన పరిస్థితి. ఓవైపు ఇప్పటి వరకే 5:30 సమయానికి 5 గంటలకు ఒక 100 వాహనాలను ఇక్కడ నుంచి పంపించేశారు. ప్రైవేటు వాహనాలను, సొంత వ్యక్తిగత వాహనాలు ఒక 100, అదేవిధంగా ఆటోలు ఒక 50 పంపించామంటున్నారు. అయితే ఏదైతే శ్రీవారి మెట్టు మార్గంలో స్వామివారి దర్శనానికి సంబంధించిన టైం స్లాట్ టోకన్స్ మార్గ మధ్యంలో ఇస్తున్నందున పెద్ద సంఖ్యలో భక్తులను ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా 5,000 టోకన్స్ కంటే ఇస్తే సుమారు 10-15 వేల మంది ఈ మార్గంలో రోజు శ్రీవారి దర్శనానికి వెళ్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ప్రస్తుతం ఆటోలన్నీ ముందు వైపు ఉన్నాయి. వీరికి కొంతమంది ఏదైతే ఇక్కడున్న సిబ్బందితో ఒప్పందం కుదుర్చుకోవడమా లేకపోతే మరో కారణంతో కానీ ముందు వైపు ఈ ఆటోలను పెట్టుకొని వీరు దందా నడుపుతున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. గత కొంతకాలంగా ఏదైతే చాలా కాలంగా ఈ మార్గంలో రోజుకు ఒక యాక్సిడెంట్, గొడవలు కూడా జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ ఒక్కో ప్రయాణికుడి నుంచి ఏదైతే శ్రీనివాసం కానీ అదే విష్ణు నివాసం, అదేవిధంగా ఏదైతే శ్రీవారి రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడి వరకు సుమారు 500 నుంచి 1000 రూపాయలు కూడా వసూలు చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. మొత్తం మీద అయితే ఉదయం శ్రీనివాసంలో కానీ విష్ణు నివాసంలో కానీ అదేవిధంగా భూదేవి కాంప్లెక్స్లో కానీ టోకన్స్ ఇష్యూ పూర్తయిన తర్వాత వారు ఇక్కడికి వస్తున్నారని చెప్తున్నారు. మీరు ఎంతసేపు అయింది ఇక్కడ ఈ ఆటోలో ఇవ్వడం? హాఫ్ అన్ అవర్ అయింది సార్. మీకు టికెట్ ఎంత చెప్పారు? ఒక్కరికి 200 చెప్పారు. 200. ఎక్కడి నుంచి ఎక్కడ ఎక్కారు మీరు? మేము అక్కడ చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తారు కదా, అక్కడికి వెళ్ళి అక్కడికి 200 తీసుకోండి. ఇక్కడికి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అక్కడ మెట్ల దాకా 200 తీసుకోండి. అంటే 400 తిరుపతి నుంచి ఇటు రావడానికి 400 శివారి మెట్ల దాకా
మనం చూడవచ్చు ఈ ఆటోలో సుమారు 15 మందికి పైగా కిక్కిరిసిపోయిన వేసినారు. అయితే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ ఏదైతే పోలీస్ సిబ్బంది కానీ ఎవరు కానీ వీరిని పట్టించుకున్న పరిస్థితి. ఈ విధంగా ఒక ఆటోకు పరిమితికి మించి 6 కంటే ఎక్కువగా ఆటో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి లేదు. మొత్తం 4 మాత్రమే ఆటోలో ఉండాల్సిన పరిస్థితి ఉండగా ఒక ఆటోలో 10 నుంచి 15 మంది ఉన్నప్పటికీ ఇటు పోలీసులు కానీ అదేవిధంగా ఏదైతే ఆర్టీఓ అధికారులు కానీ ఏ రోజు కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. మరోవైపు ఇటు ఏదైతే చెక్ పోస్ట్ వద్ద నుంచి సుమారు 1 కిలోమీటర్ మేర వాహనాలను ఆపివేశారు. దీంతో చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ ఆటో అయితే మరి సుమారు 20 మంది పైన కిక్కిరిసిపోయిన పరిస్థితి. దీనికంతటికి కారణం స్థానికంగా ఉన్న పోలీసుల వ్యవహారం కూడా దందా నడుస్తుందని చెప్పవచ్చు. ఓవైపు టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది, మరోవైపు పోలీసుల వ్యవహారంతో ఈ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. మొత్తం మీద చెప్పవచ్చు చిన్నపిల్లలను కుక్కిరిసి వేసినట్లు ఆటోల్లో వేస్తున్నప్పటికీ కనీసం ఎవరూ పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన ఏదైతే ఉదయం తీసుకెళ్ళిన వారిని ఇప్పటికీ ఒక ట్రిప్పు ఒకసారి బ్యాచ్ను వదిలివేశారు. వదిలివేసిన బ్యాచ్లో 50 ఆటోలు పైగా ఉన్నాయంటున్నారు. ఆ ఆటోలు స్థానికంగా ఉన్న ఆటోలకు సంబంధించిన వారు, అంటే స్థానికంగా ఇక్కడ దందా వ్యవహారం నిర్వహించేవారు. ఆ ఆటోల్లో అయితే తీసుకెళ్లిన వ్యక్తులకు ఒక్కొక్కరితో సుమారు 50 ఆటోల్లో సుమారు 500 మంది వరకు ప్రయాణికులు వెళ్ళి ఉంటారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా అక్కడ వారితో 800 నుంచి 1000 రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలుస్తుంది. స్థానిక ఆటోలకు సంబంధించి గతంలో అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఇటు చంద్రగిరి పోలీసులు కానీ ఇటు టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది కానీ ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక ప్రకారం టీటీడీ కానీ పోలీసులు కానీ చర్యలు తీసుకుంటే తప్ప ఈ పరిస్థితిలో భక్తులు ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఎంతసేపు నుంచి ఉన్నారు మీరు? హాఫ్ అన్ అవర్ వదలలేదా మీకు? వదలలేదు. మీరు వచ్చి ఎంతసేపు అయింది? 4 o'clock ट्रेन स्टेशन पे आया. उधर से इधर तक ऑलमोस्ट 1.5 hours we are waiting. No proper arrangements. కాస్ట్ ఆఫ్ టికెట్ ఫేర్ इधर से almost 300 rupees they are taking, and we can't go by walk, and also we can't stand here also, and it's very too hot. We are struggling a lot. ప్రైవేట్ వాహనాలు పంపుతున్నారని చెప్తున్నారు. ఎంతసేపు అయింది మీరు వెయిట్ చేయబట్టి? 3 hours అయింది. 3 hours అయింది చూడండి. పోలార్ ఇంకా వచ్చినా మొత్తం మీద ప్రతి ఒక్కరు ఇదే పరిస్థితి ఉంది. 3-4 గంటల నుంచి తాము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, కనీసం అది గురించి పట్టించుకునే వారు లేరు కూడా అనే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనము ఏదైతే రైల్వే గేట్ నుంచి ఇప్పటి వరకు సుమారు రైల్వే గేట్ ఏదైతే రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి సుమారు ఏదైతే శ్రీనివాస మంగాపురం రోడ్డు వరకు కూడా వాహనాలు ఆగిపోయినాయి. మొత్తం ఏదైతే మనం ఇప్పుడు సుమారు 1.5 కిలోమీటర్ మేర నడిచాము, ఎక్కడ చూసినా వాహనాలు ఆగిపోయినాయి. ఈ వాహనాలు ఆగిపోవడానికి కారణం అధికారులు ఏదైతే స్థానికంగా ఉన్న ఆటోలతో దందా చేస్తున్నారా, లేకపోతే రెగ్యులర్గా వచ్చిన వాహనాన్ని వచ్చినట్లు పంపిస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని భక్తులు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, శ్రీవారి మెట్టు మార్గంలోని శ్రీనివాస మంగాపురం నుంచి. వచ్చిందంటే భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మామూలు రోజుల్లో కూడా శుక్ర, శని, ఆదివారాల్లో పరిస్థితి దారుణంగా ఉంటుంది. దీంతో చాలామంది తిరుమల శ్రీవారి దర్శనం కోసం, టైమ్ స్లాట్ టోకన్స్ కోసం, అటు ఏదైతే మొక్కులు తీర్చుకోవడం కోసం శ్రీవారి మెట్టు మార్గాన్ని ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటారు. ప్రస్తుతం మనం చూడవచ్చు శ్రీవారి మెట్టు మార్గంలో స్వామివారి దర్శనం కోసం టైమ్ స్లాట్ టోకన్ కోసం ఎదురు చూస్తున్న భక్తులు ఈ విధంగా కిక్కిరిసిపోయారు. అయితే ఇక్కడ పెద్ద మాఫియా నడుస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా శ్రీవారి మెట్టు మార్గానికి వీళ్ళు చేరుకోవడానికి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏదైతే తిరుపతి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత నేరుగా వారు అక్కడి నుంచి శ్రీనివాస మంగాపురం చేరుకోవాలి. ఆ శ్రీనివాస మంగాపురం నుంచి మరో ఆటో పట్టుకొని ఇక్కడికి రావాలి. అయితే ఈ సమయంలో ఆర్టీసీ బస్సులను పెట్టకపోవడం కూడా పెద్ద లోటేనని చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకుంటే శ్రీనివాస మంగాపురానికి దిగిన భక్తులకు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అడుగడుగునా గండాలు కనిపిస్తాయి. అక్కడ ఏదైతే శ్రీనివాస మంగాపురం చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఆటోలు ఎక్కిన తర్వాత మధ్యలో శ్రీనివాస మంగాపురం వద్ద ఒక చెక్ పోస్ట్ పోలీసులు ఏర్పాటు చేశారు. అది చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. వారు కొన్ని 150 వరకు వాహనాలను, ఆటోలను వదిలేస్తారు. ఆ తర్వాత మార్గ మధ్యంలో టీటీడీ ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి అంచెలంచెలుగా వాహనాలను వదిలేస్తారు. అయితే ముందుగా వచ్చిన ఆటోలు మాత్రం పెద్ద మాఫియా నడిపిస్తున్నారని మనకి ఈరోజు అర్థమైంది. ముఖ్యంగా ముందుగా వచ్చిన ఆటోలు ఒక 50-100 ఉంటాయి. వారు ఏదైతే
ఎక్కడైతే టోల్గేట్ టీటీడీ చెక్ పోస్ట్ వద్ద ఆపివేసిన వాహనాలను అక్కడి నుంచి భక్తుల దగ్గరికి వెళ్ళి మీరు తొందరగా లోపలికి వెళ్ళకపోతే మీకు టైం స్లాట్ టోకన్స్ పూర్తిగా కంప్లీట్ అయిపోతాయి, మీరు ఇబ్బంది ఎదుర్కొంటారంటూ వారికి సమాచారం ఇవ్వడము. దీంతో ఏదైతే 2 కిలోమీటర్ల దూరానికి ఏకంగా 200 నుంచి 500, 1000 రూపాయలు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి. చాలామంది ఇందులో మెజార్టీ భక్తులు ఈ విధంగా వచ్చిన వారే. దీనికి తోడు తాజాగా ర్యాపిడో స్కూటర్స్ వారు కూడా ఇదే పైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడైతే టీటీడీ టోల్ గేట్ ఆఫ్ చేసి ఉంటుందో ఆ మార్గం వద్ద నుంచి ఇక్కడికి రావడానికి ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్ల మార్గానికి ఏకంగా 200 నుంచి 500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. సమయం ఏదైతే తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ దందా నడుస్తుంది. దీంతో భక్తులు ఏదైతే తిరుపతిలోని శ్రీనివాసము, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్ వద్ద టైం స్లాట్ టోకన్స్ పూర్తయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి చేరుకుంటారు. శ్రీనివాస మంగాపురం శ్రీవారి మెట్టు మార్గానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగా అక్కడి నుంచి శ్రీనివాస మంగాపురం వద్దకు చేరుకున్న తర్వాత అక్కడికి ఆల్రెడీ చెక్ పోస్ట్ క్లోజ్ అయి ఉంటుంది. అక్కడ సుమారు 2 గంటల పాటు 2 నుంచి 3 గంటల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. 4:30కు మొదటి బ్యాచ్ను వదిలేస్తారు. మొదటి బ్యాచ్లో 150 వెహికల్స్ మాత్రమే వదులుతారు. ఈ 150 వెహికల్స్ దందా అంతా ఇంత కాదు. వీరికి టీటీడీతో కానీ అటు పోలీసులతో కానీ ఏదైనా కుమ్మక్కు రాజకీయం ఉందా, కుమ్మక్కు అవుతారా అన్న విషయం మీద కూడా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. గత కొంతకాలంగా ఏదైతే శనివారం వచ్చిందంటే ఈ మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడము, వాహనాలు యాక్సిడెంట్ కావడం తరచుగా జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారులు ఏమాత్రం స్పందించడం లేదని భక్తులు అంటున్నారు. ఒక్కో భక్తుడు సుమారు నడిచి రావడానికి కూడా ఆ వాహనాలు పూర్తిగా ప్యాక్ అయి ఉంటుంది. నడిచి వచ్చే వారికి కూడా ఇబ్బంది, ద్విచక్ర వాహనాలతో పాటు సొంత వాహనాల్లో వచ్చే వారికి ఇబ్బంది. ఈ విధంగా అనేక ఇబ్బందులు ఆటోలు ఏదైతే ప్రైవేట్ ట్యాక్సీ వాళ్ళు కలుగజేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు స్పష్టంగా ఖచ్చితంగా చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈడ జరుగుతున్న వ్యవహారం మొత్తం ఏదైతే భక్తులను మనోవేదనకు గురి చేస్తుంది. ఏదైతే స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు తిరుమలలో శ్రీవారికి నిలువు దోపిడీ చేసుకుంటే ఇక్కడ ఏకంగా ఆటో వాళ్లకు, ప్రైవేట్ ట్యాక్సీ వాళ్లకు నిలువు దోపిడీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుపతి నుంచి ఏదైతే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి సుమారు 500 నుంచి 1000 రూపాయల వరకు ఒక్కో ప్రయాణికుడు ఖర్చు చేయాల్సి ఉందంటే కేవలం 18 కిలోమీటర్ల దూరానికి 1000 రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. ఇకనైనా ఉన్నతాధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు. చాలా మంది భక్తులతో మనం మాట్లాడితే పరిస్థితి ఇది ఇలాగే ఉంది. గత కొంతకాలంగా సుమారు 2-3 ఎక్కడైతే అలిపిరిలో టోకన్స్ను పూర్తిగా నడకదారి మార్గంలో రద్దు చేసిన తర్వాత దీనిపైన పూర్తిగా ఒత్తిడి పెరిగింది. అందువలనే ఇక్కడ పెద్ద ఎత్తున ఈ దందా మాఫియా నడుస్తుంది. ఆటో, టీటీడీలోని కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది, అదేవిధంగా పోలీసులు ఈ ముగ్గురు కలిసి ఈ మాఫియాను నడిపిస్తున్నారంటూ కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికైనా ఈ విషయంలో ఉన్నతాధికారులు, అటు పోలీసులు, ఆర్టీఓ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక ఆటోలో సుమారు 10 నుంచి 15 మంది, 20 మందిని మాత్రం కిక్కిరిసినట్లు వారిని వేసుకొని వస్తువుల్లాగా, మనుషులను వస్తువుల్లాగా వేసుకొని వస్తూ వారిని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ఏదైతే ప్రతిరోజు మనం చూస్తున్నాం, ఆటో బోల్తా పడే వ్యక్తులు మరణించారు, వారు మరణించారు. కానీ అదే ప్రమాదం ఇలాంటి చోటు చేసుకుంటే అది టీటీడీకే కాకుండా ప్రభుత్వానికి ఎంతో చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, శ్రీవారి మెట్టు మార్గం నుంచి. కిలోమీటర్ నుంచి మంచికి 200 తీసుకున్నారు. అంటే మాకు 2 కిలోమీటర్ల దూరంలో ఆపేశారు. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి బైక్ మేము 200 రూపాయలు ఇచ్చాం, బైక్ మీద. అలాగే ఆటోకి కూడా 200 రూపాయలు తీసుకుంటున్నాం. అంటే అది కావాలని ఆపుతున్నారు అనిపిస్తుంది మీకు? లేకపోతే అంటే ట్రాఫిక్ వల్ల ఏమో తెలీదు, కావాలని తెలీదు, లేదా ట్రాఫిక్ వల్ల తెలియదు, కానీ ఆపడం అయితే ఆపుతున్నారు. ఎంతసేపు ఆపారా? చాలాసేపు, 1 గంటన్నర 2 గంటలు అవుతుంది. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మేము 5:30 ఇలా అవుతుంది. బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత ఖర్చు పెట్టారు? ఈచ్ వన్ 200 రూపీస్ తీసుకున్నాం. బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి రావడానికి, మధ్యలో ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 200, 400 రూపీస్ అయింది. అక్కడి నుంచి అంటే ఎక్కడ మేము రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి రావడానికి 400 రూపాయలు అవుతుంది ఒక మనిషికి. మీరెక్కడ? పల్కూరు నుంచి వచ్చాను. మీది పరిస్థితి ఎంత ఇచ్చారు? 400. కిలోమీటర్ దూరం నుంచి ఇటుకి 200. చెక్ పోస్ట్ దగ్గర లోకల్ ఆటోలు వదిలేస్తున్నారు. మేము బయట నుంచి వచ్చిన వాళ్ళు అసలు వదలట్లేదు. దాదాపు అరగంట 45 మినిట్స్ అక్కడ ఆటోలో చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, మళ్ళీ ఇక్కడ ఆపేశారు. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి వాళ్ళకి, మెయింటైన్ చేసే వాళ్ళకి. ఎందుకంటే లైన్లో ఎవరు ఇంతసేపు ఉండరు కదా. కనీసం ఒక మినిమం కామన్ సెన్స్ ఉండాలి. మరి పిల్లలు వస్తారు, ఎట్లా వస్తారు? మరి ఇదే మాట రాకుండా అంటే ఎవరు రారు కదా. లోకల్ బిజినెస్ కొంచెం చూసుకుంటే భక్తులు మరి మనోభావాలు ఎట్లా? అంటే ఎంతసేపు వాళ్ళ జేబులు డబ్బులు ఇవ్వాలా?
కరెక్ట్ కాదు కదా. చూడండి అరగంట నుంచి ఏడుస్తున్నాడు, కనీసం పట్టించుకున్న నాదు లేదు. ఇది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఒక ఆటోలో 10 మందికి తక్కువ కాకుండా 15 నుండి 18 మంది వరకు తరలిస్తున్నారు. మరి నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారీతిన ప్రయాణికులను తరలిస్తున్న ఇలాంటి వారిపై చర్యలు ఎందుకు ఉండటం లేదు? ట్రాన్స్పోర్ట్ దోపిడీ జరుగుతోందని భక్తులు మొత్తుకుంటున్న సంబంధిత అధికారులు చోద్యం చూస్తూ ఉండటంలో కారణాలేంటి అనే ప్రశ్నలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. శ్రీవారి మెట్టు వద్ద ఉన్న టైమ్ స్లాట్ దర్శనం టోకెన్ వద్దకు పోవడానికి భక్తులు తెల్లవారుజామున 2 గంటల నుంచి కష్టాలు పడాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. దీనిపై సంయుక్తంగా టీటీడీ, పోలీస్, ఆర్టీఓ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో స్వామివారి దర్శనం కోసము ఎస్ఎస్డి టోకన్స్ కౌంటర్ ఇష్యూ ఇదే మనం చూడవచ్చు. ఈ కౌంటర్లో శ్రీవారి మెట్టు మార్గం వద్ద టోకన్స్ ఇష్యూ చేస్తున్నారు. కానీ ఇక్కడికి రావడానికి ఏదైతే తిరుపతి రైల్వే స్టేషన్లో దిగిన భక్తుడు వీటికి చేరుకోవడానికి అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా అటు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి శ్రీనివాస మంగాపురం నుంచి మొదటి చెక్ పోస్ట్ నుంచి రెండో చెక్ పోస్ట్ నుంచి ఏదైతే ముందు వైపు మనం ఇంతకుముందు చూపించిన ఏదైతే పోలీసులు భక్తులను ఆపిన టీటీడీ సిబ్బంది అక్కడి నుంచి ఇక్కడికి మరోసారి పరిగెత్తుకుంటూ వచ్చి టోకన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే భక్తులు ఒక యుద్ధం చేసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఇది చివరి ఘట్టం. ఇక్కడే వారు టోకన్స్ ఇష్యూ చేసుకుంటారు. ప్రతిరోజు 5,000 మందికి టోకన్స్ ఇస్తారు. కానీ ఏదైతే అలిపిరి వద్ద పూర్తిగా టోకన్స్ను 10 నుంచి 15,000, 20,000 వరకు టోకన్స్ను అక్కడ పూర్తిగా రద్దు చేసిన నేపథ్యంలో ఇక్కడ ఈ శ్రీవారి మెట్టు మార్గానికి ఒత్తిడి పెరిగింది. ఎక్కడైతే డిమాండ్ సప్లై సూత్రం ప్రకారం డిమాండ్ ఎక్కువ కావడంతో సప్లై తగ్గిపోయినట్టు టోకన్స్ 3,000 నుంచి 5,000 వరకు ఇస్తుండడంతో అనేక మాఫియాలు ఇక్కడ రాజ్యం వెళ్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మొదటిది ఏదైతే ఆటోలు అటు తిరుమల శ్రీవారి తిరుపతి రైల్వే స్టేషన్ బస్టాండ్ నుంచి ప్రారంభమవుతుంది. అదేవిధంగా అలిపిరి నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి శ్రీనివాస మంగాపురానికి 200 నుంచి 500 వరకు తీసుకుంటాడు. సమయాన్ని బట్టి తెల్లవారుజామున 4 గంటలు అయితే 500 తీసుకుంటాడు. ఆ తర్వాత సమయం పెరిగే కొద్దీ రేటు తగ్గుతూ వస్తుంది. మొత్తం మీద 500 నుంచి 100 రూపాయల వరకు, 150, 250 రూపాయల వరకు తీసుకుంటున్న పరిస్థితి. అదే ఆర్టీసీ బస్సులో కేవలం 30 రూపాయలు మాత్రమే టికెట్. కానీ ఆర్టీసీకి ఏదైనా ఆటో వాళ్ళ యూనియన్కి ఏమైనా సంబంధం ఉందో కానీ ఆ సమయంలో మాత్రం ఆర్టీసీ తిరుమల శ్రీవారి మెట్టు మార్గానికి ఎలాంటి బస్సులను ఏర్పాటు చేయలేదు. దీంతోపాటు అటు టీటీడీ కూడా ఉచిత బస్సులతో పగల నుంచి సాయంత్రం వరకు ఉచిత బస్సు తిప్పుతున్నానని చెప్పేవారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒక ఉచిత బస్సును తిప్పిన ఎడల ఎలాంటి ఇబ్బంది ఉండదని భక్తులకు అధికారులకు తెలుసు. అయినప్పటికీ వారు కూడా ఎలాంటి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆటోల మాఫియా ఇక్కడ రాజ్యం వెళ్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఏదైతే చివరి టోల్గేట్ వద్ద చివరి చెక్ పోస్ట్ వద్ద నుంచి శ్రీవారి మెట్టు మార్గానికి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 3 కిలోమీటర్ల మార్గానికి ఏకంగా 300 నుంచి 400 వసూలు చేస్తున్న పరిస్థితి ఉందని భక్తులు అంటున్నారు. ఈ నేపథ్యంలో దీనికి తగ్గట్టు ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏకంగా 2 నుంచి 3 కిలోమీటర్ల దూరానికి వారి సొంత ఊరు నుంచి తిరుపతికి వచ్చినంత ఛార్జీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీవారి మెట్టు మార్గానికి చేరుకోవాలంటే ఒక్కో భక్తుడు ఏకంగా 250 నుంచి 300 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా అంటున్నారు. టోకెన్ దొరికిందా మీకు? టోకెన్ దొరికింది. ఎంతసేపే మీరు వచ్చి? మేము మార్నింగ్ 6కి వచ్చాము. 6కి వచ్చారు. అంటే ఇక్కడికి రావడానికి ఎంతసేపు పట్టింది మీకు? మేము మార్నింగ్ 4 o'clock లైన్లో నుంచున్నాం. అక్కడ మీరు ఆటకి 1.5 గంట పడి. మీరు ఏ వెహికల్లో వచ్చారు? మేము నడుచుకుంటూ వచ్చాం. 2 hours పట్టింది. 2 hours లైన్లో ఉన్నాం. 2 గంటల పాటు లైన్లో ఉన్న తర్వాత టోకన్స్ దొరికాయి అంటున్నారు. మీరు ఎట్లా వచ్చారు? ఆటోలో వచ్చారా? ఆటోలో ఎంత ఇచ్చారు ఆటోకి? తెలుసు సార్. ఆటోకి ఎంత కాస్టా 200 రూపీస్. ఎక్కడి నుంచి? 1 person. నియర్ బై ಇದು ಅಲಿಪಿರಿ. మీరు ఎలా వచ్చారు? ಸರ್ ನಾವು ಕನ್ನಡ ನಾವು ಮೈಸೂರಿಂದ ಬಂದಿರೋದು. ಇದೇ ಫಸ್ಟ್ ಟೈಮು. ತುಂಬ ಹ್ಯಾಪಿ, ತುಂಬ ಸಂತೋಷ ಆಗ್ತಿದೆ. ఓకే. ఏదైతే మొత్తం మీద ఇక్కడే వస్తున్న భక్తులు సొంత వాహనాలతో పాటు అదేవిధంగా ఆటోల్లోనే ఎక్కువగా ఏదైతే చివరి టోల్గేట్ వద్ద చివరి చెక్ పోస్ట్ టీటీడీ ఏర్పాటు చేస్తుంది. అక్కడ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కొద్ది దూరానికి 200 మేర ఖర్చు పెడుతున్నాం, 300 మేర ఖర్చు పెడుతున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ర్యాపిడ్తో పాటు ఇతర
ఇతర ఏదైతే ఆటోలు మాత్రమే మనము ఈ 2 కిలోమీటర్ల పరిధిలో చూడవచ్చు. మిగతా ప్రైవేట్ వాహనాలు కానీ ఏదైతే జీపులు కానీ ట్యాక్సీలు కానీ కనిపించవు. కేవలం ఒక 50 మంది ఆటో వాళ్ళలు ఏదైతే ఇటు శ్రీవారి మెట్టు మార్గం నుంచి మొదటిగా అటు చివరిలో ఏదైతే టోల్ గేట్ ఏర్పాటు చేశారో, ఏదైతే చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారో అక్కడికి వరకు తిరుగుతుంటాయి. ఈ ప్రాంతానికి 2-3 కిలోమీటర్ల దూరానికి ఒక్కో ప్రయాణికుడి వద్ద నుంచి 300 నుంచి 400 వసూలు చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ఖచ్చితంగా ఉన్నతాధికారులు ఏదైతే ఇటు పోలీసులు కానీ ఇటు టీటీడీ విజిలెన్స్ అధికారులు అదేవిధంగా ఆర్టీఏ అధికారులు వీరు ముగ్గురు సమిష్టిగా పనిచేస్తే తప్ప ఇక్కడ చేస్తున్న ఆటో వాళ్ళ మాఫియాకు మాత్రం చెక్ పడే అవకాశం లేదు. దీంతోపాటు ప్రతిరోజు ఏదో ఒక చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి తీవ్రతరమైతే టీటీడీతో పాటు తిరుపతి జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి కూడా ఎంతో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎలాంటి యాక్సిడెంట్లు ఏదైనా జరిగితే అది ప్రభుత్వం మీద కూడా చర్యలు పడే అవకాశం ఉందని కూడా భక్తులు కానీ స్థానికులు కూడా అంటున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ఖచ్చితంగా ఈ 3 శాఖలు సమన్వయంతో పనిచేయాలి. ప్రజా రవాణా వ్యవస్థలో ఇక్కడికి బస్సులను పెంచితే తప్ప ఈ మాఫియాకు చెక్ పడే అవకాశం లేదు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, శ్రీవారి మెట్టు మార్గం నుంచి.